Then he told me that my father is sick, I did not come. Right. మీరు చెప్పాలి సార్ అండి పిల్లలకి పేరెంట్స్ యొక్క ఎఫర్ట్ ఏంటి. ఐ థింక్ యూ ఆల్సో నీడ్ టు షేర్. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్ ప్లీజ్. రండి సార్. నాకు ఆ రోజు గాయత్రి క్యాంపస్లో కలిసినప్పుడు మా వాడు ఎలాగైనా కానీ సర్వీస్లోకి వెళ్ళాలి, నా కోరిక అది ఒక్కటేనండి అని చెప్పారు ఆయన. మీకు గుర్తుందండి ఆ రోజు? అందుకే అంటున్నాను. మేము థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు కానీ మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. మేము చాలా మంది ఉంటాం కదండి. ఎవ్రీ పేరెంట్ నేను ఇక్కడ ఉండొచ్చు ఇవాళ, కానీ మీ పేరెంట్స్ ఎవరైనా అదే కోరుకుంటారు, అవునా కాదా? కాకపోతే కొంతమంది డెప్త్గా సైకలాజికల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. అంత మాత్రాన కొంతమంది ఏమనుకుంటారంటే మా పేరెంట్స్ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదనో, లేకపోతే ఇంకొక రకంగా నెగిటివ్ తీసుకున్న వాళ్ళని చాలా మందిని చూసిన. నేను టీచింగ్ ఫీల్డ్లో నుంచి రిటైర్ అయ్యాను కాబట్టి కొంచెం డీప్గా సైకాలజీ ఎక్కువ ఆలోచిస్తుంటా పిల్లల గురించి. అంతే అట్లే ఉంటుంది. బట్ నాలాగా ఎక్స్పోజ్ కాకపోవచ్చు చాలా మంది పేరెంట్స్. నేను ఇంట్రెస్ట్ తోటి యాక్చువల్లీ ధీరజ్ చూడలేదు ఆ రోజు. ప్రిలిమినరీ రాసిన తర్వాత ఈ సార్ వల్ల లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ ఉంది అనేది నేను చూసిన తనకంటే ముందు. ఇట్లా వెళ్ళాలి నువ్వు అని ఫోర్స్ఫుల్గా సార్ ఒక 3 క్వశ్చన్లు రాయమంటే రాసి ఇంట్లో నుంచే మేము ఫార్వర్డ్ చేస్తే ఓకే వచ్చేయండి అన్నారు. పోయిన తర్వాత అస్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. నిజంగా అట్లాంటివే ఉండాలి పిల్లలకి. మంచి అట్మాస్ఫియర్ ఉండే, మీరు చాలా మంది చూసి ఉండకపోవచ్చు. పర్సనల్ అటాచ్మెంట్ ఉండేది మెంటర్స్కి, వీళ్ళకి కాస్త సపోర్ట్ దొరికేది, బాగా ఉండే. అప్పుడు సార్ కూడా ఇక్కడ వస్తే సార్ నాకు కలిసి ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తుండేనో లేదో కానీ అక్కడ మాత్రం పర్సనల్గా కలిసి సార్ మేము పర్సనల్ కేర్ తీసుకుంటాం, మీ వాడు ఖచ్చితంగా ఐ థింక్ 21 జూలై అనుకుంటా, ఈ రోజుకి ఇంకా నాకు గుర్తుండిపోయింది. సారు మేము తీసుకుంటాం వస్తుంది సార్ అన్నారు. సరే మాకు లా ఎక్సలెన్స్ వల్ల చాలా ఉపయోగం జరిగిందండి. టెస్ట్ సిరీస్ అంటే ప్రిలిమినరీ 1000 క్వశ్చన్లు మీరు అందరు చదువుతుండొచ్చు, ఏదో రకంగా సక్సెస్ కావచ్చు, కానీ మెయిన్స్ ఎట్లా అప్రోచ్ కావాలనేది మాత్రం బాబుకు అక్కడికి వెళ్ళిన తర్వాత లా ఎక్సలెన్స్ 2 సార్లు మధ్యలో బ్రేక్ అయ్యి కూడా మళ్ళీ 2వ సారి కూడా మేము వదలలేదు, అక్కడికే వెళ్ళాము. చాలా మంచి అట్మాస్ఫియర్, మంచి గైడెన్స్ ఉండింది. బాగా ప్రాక్టీస్ చేయడం, క్వశ్చన్స్ ఒకరు షేర్ చేసుకోగలగడం, అది చాలా మంచి హోమ్లీ క్యాంపస్ ఉండే. మేము లా ఎక్సలెన్స్కి థ్యాంక్స్ చెప్తామండి ఎప్పుడైనా. ఓకే థ్యాంక్ యూ సార్. అది కాదు సార్, మీ దగ్గరికి వచ్చే వాళ్ళంతా అంతో ఇంతో తెలివి ఉన్న పిల్లలే, ఐఏఎస్ కొట్టగలిగిన పిల్లలే. ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ తెలివి ఏం అక్కర్లేదు ఇక్కడ. కన్సిస్టెంట్గా మీరు హాయిగా ఉండి ప్రిపేర్ కాగలగడం, కుదురుగా ఉండి ప్రిపేర్ కాగలగడమే గొప్ప. అంతకు తప్ప అంతే ఆ రెండు తప్ప ఏదో ఎక్స్ట్రాడినరీ ఫెలోనే కొడుతుండు అట్లాంటివి ఏం లేవు. నేను అట్లేం ఫీల్ గాను. యాజ్ ఏ టీచర్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిందంటే మీ వర్కే మీ సక్సెస్, ప్లస్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఎట్లా రాస్తున్నాము, ఏం మిస్టేక్ చేస్తున్నాము, వాటిని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసిండ్రు. ప్లస్ 2-3 సతీష్ సార్, మన శిల్పా మేడం, యాక్చువల్గా శిల్పా మేడంకి మేము థ్యాంక్స్ చెప్పాలి. 100% ఎంకరేజ్ చేసింది తనే. తన టాలెంట్ నువ్వు బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేసింది ఫస్ట్ మేడం. సారు ఇంట్రడ్యూస్ చేసిపోయింది ఆ రోజు, మేడం బాగా వాడిని కాన్ఫిడెన్స్ నింపింది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు లా ఎక్సలెన్స్.